ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని జ్ఞాన గ్రంథములో నుంచి అనగా బైబిల్లో నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులు నేర్చుకున్నా, ఎన్ని రోజులు విన్నా తరగని, బోరు కొట్టని ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యము, దేవుడు. భూమి మీద ఎవరి గురించైనా మనం వినటానికి ఎక్కువగా ఇష్టపడం. ఎవరి గురించి మాట్లాడినా ఒక్క గంట మాట్లాడేసరికి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పే వ్యక్తి మీద కోపం వస్తుంది. ఎవరి గురించి అయితే చెప్పుతున్నారో ఆ వాళ్ళపైన విరక్తి వస్తుంది. అందుకే ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్న బోరు కొట్టని వ్యక్తి, ఎన్ని సంవత్సరాలు చదవబడుతున్నా బోరు కొట్టని బైబిల్. ఒకటి దేవుడు, రెండవది బైబిల్. నువ్వు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినా, తండ్రి అయిన దేవుడు గురించి మాట్లాడిన, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళ గురించి నేర్పుతున్నదే బైబిల్. ఈ బైబిల్లో మనకి నేర్పబడుతున్న ప్రతి మాట, మనము చెబుతున్న ప్రతి మాట కూడా ఎలాగుంటుందంటే ప్రియులారా, ఆసక్తికరమైన విషయాలు. ఇవన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలు. ఆసక్తి పుడుతుంది మనము ఈ గ్రంథంలో ఉన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు. చాలామంది ప్రసంగికులు మాట్లాడుతుంటే నిజంగా ఇంకా 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 వినాలనిపిస్తుంటుంది. ఇంకా వినాలనిపిస్తుంటుంది. ఎంత మధురంగా ఉంటుంది. గంట ప్రసంగం చేస్తారు కానీ అలా కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ప్రసంగం అయిపోయినట్లుగా ఉంటుంది. అంత మధురముగా మాట్లాడతారు, అంత చక్కగా మాట్లాడతారు. మరికొందరు ఉంటారు, అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు రా వీడు అనిపిస్తుంటుంది. ఎందుకు మాట్లాడుతున్నాడు వీడు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు మాట్లాడుతున్నప్పుడు ఒక సబ్జెక్టు ఉండదు, ఒక థియరీ ఉండదు, ఒక ఆలోచనాత్మకమైన ప్రసంగం ఉండదు. ఏది మాట్లాడుతున్నాడు తెలియదు. కాబట్టి ఆ ప్రసంగం వింటున్నప్పుడు మనకి ఎలాగుంటుందంటే అసలు వీడు తొందరగా ముగిస్తేనే బాగుంటుంది అన్న స్థాయిలో ఉంటుంది. మరికొందరు మాట్లాడుతుంటారు, చూసావా, మరికొందరు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంటుంది, చక్కగా వినాలనిపిస్తుంటుంది. చక్కగా వినాలి అనిపిస్తున్న వారి మాటలే మధురమైన మాటలు. అదే బైబిల్లో ఉంటున్న మాటలు. చక్కటి సారాన్ని బైబిల్ కలిగింది. చక్కటి సారవంతమైన మాటలు నీవైనా నేనైనా మాట్లాడటానికి ఇష్టపడాలి. ఎందుకు అంటే ప్రియులరా, ఈ మాట్లాడే అర్హత, బోధించే అర్హత, దేవుడు గురించి ప్రకటించే అర్హత దేవుడు కేవలము మనిషికి మాత్రమే ఇచ్చాడు. మనిషికి మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే జీవరాశులకు లేని ధన్యత, పర్వతాలకు లేని ధన్యత, వృక్షాలకు లేని ధన్యత, సముద్రాలకు లేని ధన్యత దేవుడు కేవలము మనిషికి మాత్రమే ఇచ్చాడు. అది నీవైనా నేనైనా. మరి దేవుడు ఇంత గొప్ప ఘనత మనిషికి ఇచ్చాడు అంటే, ఇంత గొప్ప ఘనత మనిషికి ఇచ్చాడు అంటే అసలు మనిషి దానిని ఏ విధంగా వాడుకుంటున్నాడు, ఏ విధంగా వాడుకుంటున్నాడు? నీకున్నది ఒకే ఒక జాబు. ఈ జాబు తర్వాత నీకు ఇంక ఏ జాబు నీకు రాదు అనేసరికి ఆ ఉన్న జాబుని వాడు ఎలా కాపాడుకుంటాడంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు, బాధ్యతతో పనిచేస్తాడు, నమ్మకంగా పనిచేస్తాడు. ఎందుకంటే వాడి చేతిలో ఒకే జాబ్ ఉంది. ఆప్షన్ లేవు. ఇంకా ఆప్షన్ లేకుండా చేతిలో ఒకే జాబ్ ఉన్నప్పుడు ఆ జాబ్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో మీరు ఆలోచించండి. అలాగే మనిషికి ఉన్నది ఒకే ఒక ఆప్షన్, ఈ భూమి మీద బ్రతికే ఆప్షన్.
మనిషికి ఇచ్చిన దేవుడు ఒకే ఒక్క ఆ ఛాన్సు, ఈ భూమి మీదకి వచ్చే అవకాశం. వచ్చాము అంటే అవకాశం వచ్చిందని అర్థం. ఈ భూమి మీద నీవు వచ్చావు అంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు అని అర్థం. మరి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేనికి లేని ధన్యత, ఎవరికి లేని ఒక మంచి ఆపర్చునిటీ ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఎంతవరకు మనం వాడుతున్నాం? ఈరోజు ఎంతవరకు ఉపయోగం చేసుకుంటున్నాం? ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? పక్షులకు లేని అవకాశం, జంతువులకు లేని అవకాశం, పర్వతాలకు లేని అవకాశం, మనకంటే పెద్దవైన ఆకారములో పెద్దవైన జంతు జాలానికి లేని అవకాశము దేవుడు నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. అంటే ఇచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నీవు ఒక్కసారి ఆలోచించు. అసలు దేవుడు మనిషికే ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? దేవుడు మనిషికే ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? జంతువులకి ఇవ్వాలనుకోలేదు దేవుడు, మృగాలకి ఇవ్వాలనుకోలేదు దేవుడు. నీకే ఎందుకు ఇచ్చాడు అంటే నీవే ఆయన స్వరూపాన్ని కలిగిన వాడు కాబట్టి, నీవే ఆయన స్వరూపాన్ని కలిగిన వాడు కాబట్టి, నిన్ను దేవుడు భూమి మీదికి తీసుకొచ్చాడు కాబట్టి, దేవుడు నిన్ను కన్నాడు కాబట్టి నీకే సర్వ హక్కులు నీకే ఇవ్వాలనుకున్నాడు. ఆయన సర్వ హక్కులు నీకే ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు సర్వ హక్కులు నీకే ఇవ్వాలనుకున్నాడు అంటే నీకు దేవుని పోలిక ఉంది, నీకు దేవుని స్వరూపం ఉంది. నీకు దేవుని పోలిక ఉంది, నీకు దేవుని స్వరూపం ఉంది. నీవు మాట్లాడగలవు, ప్రకటించగలవు, ధ్యానించగలవు. దేవుడులాగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చెయ్యగలవు అని దేవుడికి అపారమైన నమ్మకం నీ మీద. నీకంటే బలమైన జంతువులకి లేని అవకాశము దేవుడు నీకు నాకు మనిషికిచ్చాడు. అంటే మనిషిని దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? తన కొడుకుగా చూస్తున్నాడు, తన వారసుడిగా చూస్తున్నాడు. తన వారసుడిగా చూస్తున్నప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు. దేవుడు ఎలా అనుకున్నాడంట? ఆదికాండం 1 వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక, మన స్వరూపము మన పోలిక, వచ్చేవాడు మనలాంటివాడు, జంతువు లాంటివాడు కాదు. ఈ భూమి మీద వచ్చేవాడు, భూమి మీద పని చేసేవాడు, భూమి మీద బ్రతికేవాడు పరాయి రూపం కలిగిన వాడు కాదు, మన స్వరూపం కలిగిన వాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన స్వరూపము మన పోలిక. మీరు బాగా ఆలోచించండి. ఒక తండ్రి సర్వ హక్కులు, నెక్స్ట్ తండ్రి తర్వాత సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? జీతగాడికి ఉండవు. ఎవరికి ఉంటాయి? సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి అంటే తండ్రి తర్వాత సర్వ హక్కులు కొడుక్కే ఉంటాయి. తండ్రి తర్వాత సర్వ హక్కులు కొడుక్కే ఉంటాయి. తండ్రి తర్వాత న్యాయ చట్టం పైన, సింహాసనం పైన కూర్చోవాలంటే అర్హత కొడుక్కే ఉంటుంది. ఎందుకంటే కొడుకుని కన్నాడు కాబట్టి సర్వ హక్కులు తండ్రి అయిన దేవుడు మనిషికి ఇచ్చాడంట. సర్వ హక్కులు. ఈ భూమి మీద బ్రతకడానికి వచ్చిన మనకి దేవుడు ఇంత ఆధిక్యత ఎందుకు చూపిస్తున్నాడు, ఇంత ధన్యత ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక నీకు మాత్రమే ఉంది. కీర్తనల గ్రంథం 100 చూడండి ఎంత మంచిగా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడిందో చదువుకుందాం. కీర్తనలు దైవజనుడు రాస్తున్న మాట.
దైవజనుడు రాస్తున్న మాట నిజంగా అద్భుతమైన మాట. 100 Psalms, బుక్ ఆఫ్ శామ్ 103. ఒక మంచి మాట బైబిల్లో 100 అధ్యాయం కీర్తనలు 100 అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. దేవుడు ఎవరని తెలుసుకోమంటున్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకోండి అంటున్నాడు. ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుళ్ళు దేవతలు అనబడేవారు చాలామంది ఉన్నారు. ఆ చాలామంది దేవుడు అనుకుంటున్నారేమో, దేవుళ్ళు అనుకుంటున్నారేమో. వాళ్ళందరూ ఎవరు కాదు. వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. నేనొక్కడే దేవుణ్ణి అని చెప్తున్నాడు. నేనొక్కడే దేవుణ్ణి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే దేవుడని తెలుసుకోండి. మరొక దేవునికి ఓటు వేయటానికి వెళ్ళకండి. ఆయనే దేవుడని తెలుసుకోండి. 2వ పాయింట్, ఆయనే మనలను పుట్టించెను. ఏ దేవుడైతే మనకు దేవుడయ్యాడో, ఏ తండ్రి అయితే మనకు తండ్రి అయ్యాడో, ఆయన పలుకుతున్న ప్రతి మాటని మనము ఆలోచించగలిగితే ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. తన స్వరూపం ఇచ్చిన ఆయన, తన పోలికనిచ్చిన ఆయన మనలని భూమి మీద పుట్టించాడంట. బాగా ఆలోచించండి. ఈరోజు మీ తండ్రి ఎవరయ్యా అంటే అడిగితే భూమి మీద తల్లిదండ్రుల గురించి కొంతకాలం చెప్పుకుంటాం. నీ తండ్రి ఎవరు అంటే భూమి మీద ఉన్న కొంతకాలము, నీవు బ్రతికున్నంత కాలము నా తండ్రి పేరు ఇదండి, నా తండ్రి పేరు ఇదండి అని చెప్పుకుంటున్నాం. నా పేరు అనిల్ విజయ్ బింగ్. బాగా ఆలోచించండి. నా పేరు అనిల్ విజయ్ బింగ్. నేను ఈ పేరు ఎప్పటి వరకు కలిగి ఉంటానో తెలుసా? నేను భూమి మీద బ్రతికున్నంత వరకు అనిల్ విజయ్ బింగ్ అని నాకు పేరు ఉంటుంది. నాకు పేరు ఉంటుంది, అనిల్ విజయ్ బింగ్. నేను మరణించిన తర్వాత నా పేరులో నుంచి 2 కట్ అయిపోతాయి. నా పేరులో నుంచి 2 కట్ అయిపోతాయి. ఒకటి విజయ్, రెండవది బింగు. ఈ 2 పేర్లు కట్ అయిపోతాయి. నాకున్నది ఒకే ఒక పేరు అనిల్. నన్ను అనిల్ అని పిలుస్తారు, విజయ్ బింగ్ అని పిలవరు ఇంకా. ఎందుకంటే నేను మరణించిన తర్వాత నా తండ్రి పేరు నాలో నుంచి కట్ అయిపోద్ది, నా సర్నేము కట్ అయిపోద్ది. ఇప్పుడు దేవుడు నన్ను ఎలా పిలుస్తాడు? అనిల్ అని పిలుస్తాడు. ఇప్పుడు దేవుని సర్నేము తగిలించుకుంటాడు నా కొడుకు. ఇప్పుడు మరణించిన తర్వాత ఒకవేళ నేను దేవుని కోసం బ్రతికితే పరలోకములో నాకు తండ్రిగా ఉన్న ఆయన ఎవరు? దేవుడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని పత్రికలో మనం చదువుకుంటున్నాం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బాగా ఆలోచించండి. నీకైనా నాకైనా అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనందరికంటే పైగా ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. మనందరికంటే పైగా ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. దీన్ని బట్టి మనకేం ఆలోచన వస్తుంది అంటే, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి వాళ్ళని దేవుడు కలుగు చేశాడు. దేవుళ్ళు కలుగ చేయలేదు, దేవుడు కలుగు చేశాడు. దేవుడు కలుగు చేశాడు. ఈ కలుగు చేసిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కన్న దేవుడు మనకు సర్వాధికారం మనకివ్వకపోతే ఎవరికిస్తారు చెప్పండి? ఎవడికిస్తాడు దేవుడు? నీకు నాకు దేవుడు సర్వాధికారం ఇస్తాడు. ఎందుకంటే
కలుగజేసినది, ఈ ప్రకృతిని కలుగజేసినది మీ డాడీ, నా డాడీ, మనందరి తండ్రి. మనందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుడే ఈ అనంతమైన విశ్వాన్ని కలుగ చేశాడు. ఈ అనంతమైన విశ్వాన్ని కలుగ చేశాడు. ఈ విశ్వములో నిన్ను నన్ను ఉంచాడు. ఈ విశ్వములో నిన్ను నన్ను ఉంచాడు. నిన్ను నన్ను ఉంచుతూ ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి ఆదికాండం చదువుకుందాం. నిన్ను నన్ను భూమి మీద ఉంచిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిన్ను నన్ను భూమి మీద మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేని మనం ఎలాగ అనుకుంటున్నామో, అందరికీ తండ్రి అయిన దేవుడు మొదటి మనిషి అయిన ఆదాముని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత, భూమి మీద పుట్టించిన తర్వాత మనందరికీ మూలపితరుడు ఎవరు అంటే ఆదాము గారు. ఆదాము గారు గురించి మాట్లాడుతున్న గ్రంథములో ఏమని చదువుకుంటాం తెలుసా? 2వ అధ్యాయం 18వ వచనం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒక్కడే ఉన్నాడు నరుడు, సింగిల్గా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నీ కొడుకు 20 ఏళ్ళు వచ్చేసరికి మనకే ఆలోచన వస్తుంది, నా కొడుకు ఒంటరిగా ఉండకూడదు. నీ కూతురికి 18 ఏళ్ళు దాటేసరికి నా కూతురు ఒంటరిగా ఉండకూడదు. మరి అయితే ఏం చెయ్యాలి? సరి అయిన సహాయం వెతకాలి. 20 సంవత్సరాలు దాటితేనే నీ కొడుకు పైన నీకు ఆలోచన. 25 సంవత్సరాలు దాటితేనే నీ కొడుకు పైన నీకు ఆలోచన. 18 సంవత్సరాలు దాటితేనే నీ కూతురు పైన నీకు ఆలోచన. మరి ఆదాము గారి పైన దేవుడి ఆలోచన, ఆదాము తండ్రి అయిన దేవుని ఆలోచన ఎలా ఉందంట? ఆదాము మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు. ఎవరి కొరకంట? సాటి అయిన సహాయము వాని కొరకు కలుగజేయాలనుకున్నాడట. వాని కొరకు. మనిషి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చాలామంది యువతరం ఏమనుకుంటున్నారంటే, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను దేవుని సేవే చేస్తాననుకుంటాడు. అలా అంటే దేవుని సంకల్పానికి దెబ్బతీస్తున్నామని అర్థం. ఈరోజు కొన్ని డినోమినేషన్స్ ఉన్నాయండి, చాలా డినోమినేషన్ ఉన్నాయి. అందులో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి చేసుకోకుండా సేవ చేస్తుంటారు. పెళ్ళి చేసుకోకుండా సేవ చేస్తున్నప్పుడు దేవుని సంకల్పానికి అడ్డు వస్తున్న వాళ్ళు, వీళ్ళంతా అడ్డు వస్తున్న వాళ్ళు. యేసుక్రీస్తు అన్నాడు పెళ్లి చేసుకోండి అని, పౌలు గారు అన్నారు పెళ్లి చేసుకోండి అని, దేవుడే పెళ్లి చేశాడు. అలాంటప్పుడు మరి నేను ఎవరు నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పటానికి? చాలామంది కొన్ని సంస్థలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని సంస్థలు అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి చేసుకోకుండా, పెళ్లి చేయకుండా సేవా పేరుతో ఏం చేస్తున్నారంటే, అమ్మాయిల్ని తీసుకెళ్తున్నారు, అబ్బాయిల్ని తీసుకెళ్తున్నారు, సేవ చేయిస్తున్నారు. మరి వాళ్ళ ద్వారా గర్భఫలాలు రావాలి, వాళ్ళకి వివాహం కావాలి. వాళ్ళ ద్వారా వచ్చే గర్భఫలాలలో ఒకరు సంసోన్ అవ్వచ్చు, ఒకరు సొలొమోన్ అవ్వచ్చు, ఒకరు దావీదు అవ్వచ్చు, ఒకరు అపోస్తులు అవ్వచ్చు, ఎందరో ఉంటారు కదా. మరి దేవుని సంకల్పాన్ని అడ్డగించటానికి నీవెవరివి? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొని, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెను చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. వాటిని రప్పించెను. ఈ భూమి మీద జీవరాశులకన్నిటికీ పేరు పెట్టింది మొదటి ఆదాము.
ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులన్నిటికీ ఒక్కొక్క పేరు ఈరోజు నువ్వు పిలుస్తున్నావు అంటే, ఒక్కొక్క పేరు వాటికి కలిగింది అంటే, మొదట మనిషి ఆదాము పెట్టిన పేర్లే ఇవన్నీ. ఇది చాప, ఇది పులి, ఇది పాము, ఇది కొంగ, ఇది పిల్లి, ఇది కుక్క, ఇది నక్క, ఇది చేప. ఎన్ని రకాలైన పేర్లు పెట్టాడు, ఎన్నో రకాలైన పేర్లు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఒకదానికి పెట్టిన పేరు మరొక దానికి పెట్టకుండా. ఈరోజు మనుషులకు పేర్లు పెట్టడం రాక పేర్లు ఎలా పెడుతున్నారంటే, నాకున్న పేరు ఇంకొకటి పెట్టుకుంటారు, వాడుకున్న పేరు ఇంకొకటి పెట్టుకుంటారు. ఈరోజు నా పేరు అనిల్. అనిల్ అనే పేరు భూమి మీద ఎంతమందికి లేదండి? ఎంతమందికి లేదు? వేల సంఖ్యలో ఉంటారు. అనిల్ అనే పేరు కలిగిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు. మరి కుక్క అనే పేరు కుక్కకు మాత్రమే ఉంది. పులి అనే పేరు పులికి మాత్రమే ఉంది. సింహం అనే పేరు సింహముకు మాత్రమే ఉంది. ఏమండి, మరి ప్రతి దాని పేరు దానికి ఒక్కటికి మాత్రమే ఉంది. ఇంకొక దానికి ఇంకా పెట్టలేదు. ఎందుకు తెలుసా? అంత తెలివి కలిగిన వాడు మనిషి, అంత ఆలోచన కలిగిన వాడు మనిషి, అంత ధైర్యము కలిగిన వాడు మనిషి, అంత జ్ఞానవంతుడు మనిషి. అందుకే అన్ని జీవరాశులన్నిటినీ ఆదాము దగ్గరికి పిలిచి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో, ఏ పేరు పెట్టునో వాటికి అవే పేరు ఫిక్స్. ఇంకా ఎంతవరకు? భూమి ఉన్నంత వరకు కుక్క కుక్కగానే పిలువబడాలి, సింహము సింహముగానే పిలువబడాలి. మరొక పేరు లేదు దానికి. ఇంకా ఎన్ని జాతులు, ఆ సింహములో నుంచి ఎన్ని సింహాలు వచ్చినా సింహాలే. అండ్ ఆలోచించండి, ఆ పేర్లు ఎంతవరకు ఉంటాయో తెలుసా? ఆ పేర్లు ఎంతవరకు చలామణి అవుతావో తెలుసా? భూమి ఉన్నంత వరకు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో అవే పేరుతో ఇప్పటి వరకు 84 లక్షల జీవరాశుల కోటు ఇప్పటి వరకు అవే పేరుతో బ్రతుకుతున్నాయి. ఎందుకయ్యా మనిషికి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు అని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? ఇంత అధికారం దేవుడు, జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టే అధికారము దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు అని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నేను పురుగు లాంటి వాడిని, పేడలో పురుగు లాంటి వాడిని, పనికిరాని వాడిని ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటూ నిన్ను నీవు హేళన చేసుకుంటున్నావు అంటే అసలు నీకు ఇచ్చిన హోదా ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుడు నీకిచ్చిన హోదా ఏంటి? నీవు చేస్తున్న కార్యక్రమాలేంటి? సర్వజీవరాశులన్నీ కూడా ఆదాము దగ్గరికి దేవుడు ఎందుకు రప్పించాడు అంటే, ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటినన్నిటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో అదే పేరు నేటికి, అదే పేరు దానికి కలిగెను. జత జతలుగా వచ్చాయంటే జత జతులుగా జంతువులు జత జతులుగా, ఆడామగ, మేల్ ఫీమేల్ రెండు ఆదాము దగ్గరకు వస్తున్నప్పుడు అవన్నిటికీ పేర్లు పెట్టాడు. అన్నిటికి పేర్లు పెడుతున్నప్పుడు, అన్ని జతలుగా వెళ్ళిపోతున్నప్పుడు, అన్ని జోడిగా పేర్లు పెట్టించుకొని ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఆదాము అనుకున్నాడంట, అన్ని జతలుగా వస్తున్నాయి ఏంటి, మరి నేనేంటి సింగిల్గా ఉన్నా, నేనేంటి ఒంటరిగా ఉన్నా, నేనేంటి ఒంటరివాడినైపోయాను అని ఆలోచన వచ్చుంటుందా రాకుంటుందా? ఖచ్చితంగా రాకుంటుంది, ఖచ్చితంగా వచ్చుంటుంది. ఎవరైనా నిన్ను పెళ్ళికి పిలిచారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని మ్యారేజ్కి ఇన్వైట్ చేశారనుకోండి, అప్పుడు అందరూ ఫ్యామిలీతో వస్తుంటే నీవు సింగిల్గా వెళ్ళావనుకోండి, అందరూ ఏమనుకుంటారు? అయ్యో వీడికి పాపం పెళ్ళయిందో లేదనుకుంటారు, ఈయనకి ఫ్యామిలీ ఉందో లేదనుకుంటారు. ఎందుకంటే అందరూ ఫ్యామిలీతో వెళ్తుంటారు, మరి నీవు మాత్రం సింగిల్గా వెళ్తుంటావేంటి? నువ్వు మాత్రం సింగిల్గా వెళ్తుంటావేంటి? ఒక యాక్టర్ ఉన్నాడు, బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్, ఇంకా పెళ్ళి కాలేదు.
ఇంకా పెళ్ళి కాలేనప్పుడు అందరూ ఫ్యామిలీతో వెళ్తుంటారు, ఈయన మాత్రం ఫంక్షన్కి సింగిల్గా వెళ్తుంటాడు. అందరూ ఏమనుకుంటారంటే అయ్యో ఈయనకి ఇంకా పెళ్ళి కాలేదు అనుకుంటారు. బాగా ఆలోచించండి. అందరూ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఈయన మాత్రం సింగిల్గా వెళ్తుంటాడు. సింగిల్గా వెళుతున్న ఆయన్ని చూసి అందరూ ఏమనుకుంటారంటే ఇంకా ఈయనకి పెళ్ళి కాలేదు. అన్ని జతలుగా వెళుతున్నాయంటే ఆదాం ఏమనుకున్నాడంటే అమ్మో అన్ని జతలుగా వెళుతున్నాయి కదా, మరి నేనేంటి సింగిల్గా ఉన్నాను అనుకున్నాడంట. దేవుడు ఈయన ఆలోచనలను ఎరిగి, దేవుడు ఈయన ఆలోచనలు పసిగట్టి, ఎందుకంటే దేవుడు ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మనుషుల ఆలోచనలు ఎరిగినవాడు, మనుషుల తలంపులను ఎరిగినవాడు దేవుడు. కాబట్టి ఆదాము తలంపులను గ్రహించి తనకు సాటి అయిన సహాయము చేయాలనుకున్నాడంట. తనకు కూడా ఒక జత చెయ్యాలి, తనకు కూడా ఒక జతపరచాలనుకున్నాడంట. అప్పుడు ఆదాము సమస్త భూజంతువులకు, ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అన్నిటికీ సహాయం ఉన్నాయి, అన్నిటికీ సాటి అయిన సహాయం ఉన్నాయి, జంతువులన్నిటికీ ఉన్నాయి. ఏంటి దేవుడు ముందుగా జంతువుల్ని ఎందుకు రప్పించాడు? మీరు ఆలోచించండి. ఆదాముకి ఆలోచన రావాలి, అన్ని జతలుగా వస్తున్నాయి కదా, మరి నేనేంటి సింగిల్గా ఉన్నాను, నేనేంటి ఒంటరిగా ఉన్నాను, జంతువులన్నీ జతలుగా వస్తున్నాయి కదా అని ఆలోచన వచ్చింది. పెట్టెను. ఆయన ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. సాటి అయిన సహాయము ఆదామునకు లేకపోయెను. సాటి అయిన సహాయం ఆదామునకు లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటునకు మాంసముతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి చేసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను. చూసారా, దేవుని ఎంత పెద్ద ప్రణాళిక! దేవుని స్వరూపము, దేవుని పోలికగా మనిషి ఆదామును దేవుడు ఎందుకు చేశాడు అంటే ఆదాము అన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాలి, ఈ భూమికి రారాజుగా ఉండాలి, ఈ భూమిని ఏలాలి, ఈ భూమండలాన్ని ఏలాలి, ఈ భూజంతువులను ఏలాలి, ఆకాశ పక్షులను ఏలాలి. ఎవరేలాలి? మనిషి ఏలాలి, మనిషి పరిపాలించాలి. అప్పుడు ఆదాం ఏమంటున్నాడు చూసా, నా ఎముకలలో ఒక ఎముక. ఆదాముకేమో నిద్ర వచ్చింది, ఆదాముకేమో దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు. మరి గాఢ నిద్ర కలుగు చేస్తే మరి ఎలా తెలుస్తుంది? నీకు మొత్తింగిక్షన్ ఇచ్చి నిన్ను ఏం చేసినా నీకు తెలీదు. నీకు మొత్తింగిక్షన్ ఇచ్చి నీ బాడీలో ఏ పాటు దొంగలించుకుపోయినా నీకు తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ నీవు ఎందులో ఉన్నావు? మత్తులో ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నావు. గాఢ నిద్రలో ఉన్న నీకు ఏం చేసినా తెలీదు. ఆదాముని దేవుడు గాఢ నిద్రలోకి పంపించాడంట. గాఢ నిద్రలోకి పంపించిన ఆదాము గారిలో నుంచి ఒక పక్కటెముకను తీసి, ఒక ఎముకను తీసి మాంసంతో, నా మాంసములో మాంసం, ఆదాం గారు ఏమంటున్నారు చూడండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు! ఏదో తన ముందు చేసినట్లుగానే మాట్లాడుతున్నాడు, తన కళ్ళు ముందు చేసినట్లు మాట్లాడుతున్నాడు, తన ఎదురుగా చేసినట్లు మాట్లాడుతున్నాడు.
నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసము నరు నుండి తీయబడిన గనుక ఇది నారి, ఇది నారి, ఇది నారి కాదండి, ఇది నాది అన్నాడంతే. ఏమన్నాడు? ఇది నారి కాదు, ఇది నాది, ఎందుకంటే నాలో నుంచి వచ్చింది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను అత్తుకో. ఎందుకు అంటే మీరు సగం సగం, మీరు సగం సగం, ఈ రెండు కలిస్తే ఏకం, మీరు రెండు కలిస్తే ఏకం. అందుకే నారి అనటానికంటే ఇది నాది అన్నాడు ఆదాం గారు. ఇది నాది, ఎందుకంటే నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసము, నా ఎముకే నా మాంసమే. దేవుడు నరునిగా నారిగా చేశాడు అంటే అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు హ్యాపీ అనుకున్నాడు ఆదాం. హ్యాపీ. జంతువులకు పేరు పెట్టేటప్పుడు ఆదాము గారికి సంతోషం లేదు, వాటికన్నిటికీ పేర్లు పెట్టేటప్పుడు ఆదాము గారికి సంతోషం లేదు. ఎప్పుడైతే నారి దగ్గరకు వచ్చిందో అప్పుడు నాది అంటున్నాడు, నాది అనుకొని సంతోషిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద ఏకైక మనిషి, ఈ భూప్రపంచాన్ని ఏలటానికి ఏకైక మనిషి ఆదాము. ఆదాములో నుంచి వచ్చిన ప్రతి నరుడు ఈ భూమికి వారసుడి, ఈ భూమిని పరిపాలించటానికే పుట్టాడు. దేవుడు భూమి మీద మనిషికి ఎంత అధికారం ఇచ్చాడో ఒక మంచి మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం చూడండి. దేవుడు భూమి మీద మనిషికి ఎంత అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడో తెలుసా? తన పోలిక, తన స్వరూపం. తండ్రి తర్వాత సర్వ హక్కులు కొడుక్కే అన్నట్లు, తండ్రి తర్వాత సర్వము కొడుక్కే అన్నట్లు దేవుడైన యెహోవా ఆదాముకి సర్వ హక్కులు భూమి మీద దయచేశాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు, అన్నిటికీ జీవరాశులకు అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆ రోజు పెట్టిన పేరు నేటికి అదే పేరుతో ఇంకా భూమి ఉన్నంత వరకు అదే పేర్లతో మనం పిలుస్తున్నాం దేనినైనా. కీర్తనలు 8వ అధ్యాయం చూడండి. మనిషిని దేవుడు ఎంత గొప్పగా చేశాడు, ఎందుకంటే తన పోలిక, తన స్వరూపం. ఎంత ఆధిక్యత ఇచ్చాడో, ఎంత గౌరవించాడో మనిషిని. ఇక్కడ ఇంకొక మంచి మాట బైబిల్లో వ్రాయబడింది. 8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు అని ప్రశ్న వేశాడంట ఒక భక్తుడు. వాణ్ణెందుకు జ్ఞాపకం చేసుకుంటావయ్యా? వాడు ఏ పాటివాడు? వాడు నరుడు ఏ పాటివాడు? వానికి నీవు సమస్తమును దయచేసి. చూడండి కింద, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చాడంట. జంతువులపైన అధికారం, నీటిపైన అధికారం, భూమిపైన అధికారం, పర్వతాలపైన అధికారం, చెట్లపైన అధికారం, అంతరిక్ష పైన అధికారం. సర్వ హక్కులు మనిషికి దేవుడు ప్రకృతి పైన సర్వ హక్కులు ఇచ్చాడండి. సర్వ హక్కులు ఇచ్చాడు. ఎందుకు సర్వ హక్కులు ఇచ్చాడు? నక్షత్రాలపైన అధికారం, సూర్యుడిపైన అధికారం. ఇంకొక రకంగా చెప్పాలంటే అన్ని మన కోసమే ఉన్నాయి. అన్ని మన కోసమే, మనవి అన్ని మనవే. నీవు దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి, వాడు అనగానే ఎవరు? మనిషి అంటే ఎవరు? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపం. మనిషిని తక్కువ అంచనా వేయకండి. రెండవది, మనిషిగా
ఆలోచించండి. ఇంకపోతే మనిషి ఏంటి తెలుసా? దేవుని కుమారుడు. నేను పురుగు లాంటి వాడిని, పేడలో పురుగు లాంటి వాడిని, పనికిరాని వాడిని, చెత్త లాంటి వాడిని, చెదారము లాంటి వాడిని అని ఎప్పుడు మనిషి అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే స్వయం దేవుని స్వరూపం మనిషి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రములు మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. సముద్రములో బ్రతుకుతున్న జీవరాశుల పైన, సముద్రములో మత్స్యములున్నాయి, చేపలున్నాయి, ఎన్నో తిమింగలాలున్నాయి, వాటిపైన మనిషి అధికారం. పక్షులపైన అధికారం, ఆకాశం పైన అధికారం, నక్షత్రాలపైన అధికారం, అన్నిటిపైన మనిషికి సర్వాధికారము. మనిషికి దేవుడు సర్వాధికారం ఎందుకు ఇచ్చాడు అంటే మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఈరోజు చూడండి, మనిషికి ఏవైనా లోబడతాయి. అది సింహమా, అది ఎలుగుబంటే, అది ఏనుగా, అది పామ, అది పులి, ఏదైనా మనిషి చేత సాధువు చేయబడును. సర్వ హక్కులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? సర్వ హక్కులు మనిషికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు దేవుని స్వరూపం, దేవుని పోలిక. నీ పాదాల దగ్గర, నీ పాదాల కింద సర్వము దేవుడు నీ పాదాల కింద ఉంచి నీకు కిరీటం పెట్టి నీకు మహిమను ధరింపజేసి నా కోసం బ్రతకయ్యా అని అడిగితే ఈరోజు మనిషి ఆలోచన ఏమైపోయింది? నా కోసం బ్రతకయ్యా అని దేవుడు మనిషిని బ్రతిమలాడుతుంటే ఏమైపోయింది ఆలోచించండి. ఈరోజు మనిషి మనుగడ, మనిషి ఆలోచన ఏమైపోయింది? ఈరోజు నీ ఆలోచన, నా ఆలోచన దేవుడి పట్ల ఎలా ఉన్నాయి? ఈరోజు మహిమ ప్రభావములతో మనిషికి దేవుడు ఏం చేశాడంట? సన్మానించాడంట. మహిమ ప్రభావములతో మనిషికి దేవుడు కిరీటము దయచేశాడు, సన్మానించాడు, అన్నిటినీ పాదాల దగ్గర పెట్టాడు, పాదాల కింద ఉంచాడు. నిన్ను ఆయన పాదాల దగ్గరుండమన్నాడు. అన్నిటిని నీ పాదాల కింద పడేశాడు, నిన్ను మాత్రం ఆయన పాదాల దగ్గరుండమన్నాడు. ఎందుకో తెలుసా? నీపైన దేవునికి హక్కుంది, నీకు ప్రకృతి పైన హక్కుంది. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే నీవు దేవుని స్వరూపము, దేవుని పోలిక, నీ కింద సమస్తము దేవుడు నీ కింద ఉంచాడు. అంత గొప్ప తండ్రి, అంత గొప్ప దేవుడు నీకు నాకు దేవుడయ్యాడు, నీకు నాకు తండ్రి అయ్యాడు, నిన్ను నన్ను సృష్టించాడు, నీకోసం నా కోసం పరలోకములో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమందరూ కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.